హాయ్ అండి అందరికీ. ఈరోజైతే స్పెషల్ లడ్డూలు అండ్ గోబీ మంచూరియా అనమాట. ఇంకా పిల్లలైతే ప్రతిరోజు ఏదో ఒకటి చేయమంటూ ఉంటారు. ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట గోబీ కావాలనేసి. అయితే ఇంతకుముందు కొంచెం చేసి పెట్టాను, టేస్ట్ వస్తుందో లేదో అని. బాగా వచ్చింది కాబట్టి ఇంకా హాఫ్ క్యాబేజ్ వచ్చి ఒక హాఫ్ తీసుకున్నాను అనమాట. ఇది 1 కప్పు మైదా పిండి, అరకప్పు కార్న్ఫ్లోరు, జీలకర్ర, మిరియాల పొడి, క్యారెట్ 2 క్యారెట్లు తురుముకున్నాను. ఇంకా దానికి రుచికి సరిపడా కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత నీట్గా ఇలా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని నీట్గా ప్రెస్ చేస్తే వాటిలోనే వాటర్ ఉంటుందన్నమాట. ఈ కోసుపువ్వు అంటారు దీని. కోసుపువ్వులోనే క్యాబేజ్లోనే నీరు వాటర్ పర్సెంట్ ఉంది కాబట్టి బాగా కలిపితే నీరంతా వస్తుంది. లేదు నీరు తక్కువగా ఉంది, బాల్ ఉండలుగా కట్టలేదంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వాటర్ అవసరం లేదు. ఇలా ఎర్రగా కరకరలాడే విధంగా రావాలన్నమాట బాల్స్. ఎక్కువ మంటలో పెట్టకుండా చాలా తక్కువ మంటలో డీప్లోనే వేయించుకోవాలన్నమాట. అవి తీస్తే లోపల పచ్చివాసన రాకుండా మెత్తగా ఉడికిపోయే మారైతే నూనెలో వేయించుకోవాలి. ఇంకా దాని తర్వాత కడాయిలో సపరేట్గా ఆయిల్ వేసి ఇంకా పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగిన అనమాట, చిన్నగా తరిగిన టమాటాలు, ఇంకా ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు. ఇవి అలాగే తినడానికి మంచి టేస్ట్గా పంటి కిందికి భలే ఉంటాయన్నమాట. ఇవైతే ఉడికిన తర్వాత భలే టేస్ట్ వస్తాయి. క్యాప్సికమ్ ముక్కలు పచ్చివి కానీ, పచ్చ కలర్ కానీ లేదంటే ఎల్లో కలర్ కానీ ఏవైనా పర్వాలేదు. దాని తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. ఇది కొంచెం తక్కువగానే వేసుకోవాలి, కానీ సోయా బీన్స్ సాస్ ఉంటుందన్నమాట. అది కొంచెం ఎక్కువగా చిన్న మంటలోనే కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. ఇందులో టమాటా ప్యూరీ వేసుంటే ఇంకా బాగుండేది, కలర్ఫుల్గా కనిపించేది. ఇది చూడడానికి కలర్ఫుల్గా లేకపోయినా టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. పిల్లలకైతే కొంచెం సాఫ్ట్గా చేయాలి కదా, దానికోసం అయితే ఎక్కువ టైం తీసుకుని అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ బాల్స్ లాగా ఉండే వేసి ఇంకా పిల్లల కోసం 2 కప్పుల్లో వేసాను. తీస్తే ఇలా మెత్తగా రావాలన్నమాట. అప్పుడే పిల్లలు తినడానికి బాగుంటుంది. ఏది ఎక్కువ వేసినా గట్టిగా అయిపోతాయి, అప్పుడు తినడానికి అస్సలు బాగోవు. ఇంకా పాప బాబు అయితే హ్యాపీగా అయితే తినారనమాట. సూపర్గా ఉంది. నా కోసం కొంచెం ఉంచండి రా అంటే కొంచెం అయితే ఒక 4 పీసులు అయితే ఉంచారు. ఇంతేనమాట చేసింది. ఇంకా రెండో పాప ఉంటే చుక్కలు కనిపించేది. అది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా తిన్నారు. ఇంకా నా కోసం అయితే ఈ లడ్డూలు మార్నింగ్ చెట్టు కింద అనమాట, బయట పొయ్యిలో చేసుకుంటాను. ఆల్రెడీ సాంబార్ అవుతూ ఉంది. ఇంకా దానికోసం అయితే చపాతీ కూడా ఇక్కడే కాల్చేసాను అనమాట. ఇంకా మార్నింగ్ అయితే చల్లగా ఉంటుంది, లోపల వేడి అనమాట. వంట రూమ్లో చాలా ఉడుకు, అందుకోసం అయితే ఇలా లడ్డూల కోసం ప్రిపరేషన్ చేసుకున్నాను. ఇది ఎందుకోసం చేసుకున్నాను అంటే నా కోసమేనమాట. ముక్కాలు భాగం నా కోసమే చేసుకున్నాను. ఈ ఐటమ్స్ అంతా నా కోసమేనమాట. ఎందుకంటే నేను 1 మంత్ తిన్నాను. 1 మంత్ రిజల్ట్ తర్వాత రెండోసారి అనమాట. అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు వీడియో తీస్తున్నాను. నెలసరి పీరియడ్స్ వస్తాయి కదా, ఇంకా మదర్స్కి 5 డేస్ ముందరగానో లేదంటే కొంతమందికి 7 డేస్ ముందుగానో అవుతారు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇవైతే ఇమ్యూనిటీ పవర్ని పెంచే లడ్డూలు అనమాట. అండ్ ఎముకలు నాకు ఎక్కువగా కుడి భుజం నొప్పిస్తూ ఉంటుందన్నమాట. ఆ ఎముకలు అరిగిపోయాయి, అరిగిపోయాయి, కాల్షియం లేదు అని ఇలా డాక్టర్లు ఇవంతా చెప్పేవాళ్ళు అనమాట. ఆ ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు నేను వేసుకోలేను కాబట్టి నా కోసం ఈ విధంగా నాకెవరు చెప్పలేదు, కానీ వీటిని తింటే మంచిదని మాత్రం తెలుసు కాబట్టి ఇలా తయారు చేసుకున్నాను అనమాట. ఇంకా బయట అంతా తీసుకొని తిన్నంత ఇది లేదు, అవి నచ్చవు అనమాట. బయట తీసుకున్నా కూడా ఒకటి తింటే ఇంకా యాస్ట్ అయిపోతుంది. ఇలా మన ఇంట్లో ప్రిపరేషన్ చేసుకున్నవి తక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ హెల్తీగా ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు అనేసి అయితే నేను నిర్ణయం తీసుకున్నాను అనమాట. దీనికోసం నేను ఇప్పుడు వేయిస్తున్నవన్నీ తీసుకున్నాను. బాదం, పిస్తా, జీడిపప్పు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, ఇవి వచ్చి కర్బూజా గింజలు అనమాట. వీటినన్నిటినీ కర్బూజా గింజలు కూడా కొనాల్సిన పరిస్థితి. ఇవైతే బూడిద గుమ్మడి గింజలు. దోరగా నెయ్యిలోనే వేయించుకోవాలన్నమాట. తక్కువ మంట పెట్టి ఒకే ఒక కట్టె పెట్టాను అనమాట. అంతా పొయ్యిలో చేసుకుంటే మంచిది అనేసి అయితే నా ఫీలింగ్ అనమాట. ఎలాగో నాకు అవకాశం ఉంది కదా చేసుకుందామని. కాస్త ఎండలో ఉంటే ఏమైపోతుంది, ఏం కాదు కదా, దాంట్లో కూడా డి విటమిన్ ఉంటుంది. ఇంకా పొయ్యిలో గ్యాస్ అసలు నాకు 3 నెలలు వచ్చిందనమాట. ఇప్పటికి గ్యాస్ 3.5 నెలలు అవుతా ఉంది, కానీ అవ్వలేదన్నమాట. ఎక్కువ శాతం ఇంకా హాలిడేస్లో పొయ్యిలోనే ఈవినింగ్ మార్నింగ్
టైం ఉంటుంది కదా, పనితో పాటు ఇంకా వంట కూడా అయిపోతుందన్నమాట. దీని దగ్గర ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇంకా గ్యాస్ కాడైతే అక్కడే ఉండాలన్నమాట. ఇందులో అయితే అలా అంతా ఏం లేదు. పిల్లలు కానీ ఇక్కడే కూర్చొని తినేస్తారు. దాని తర్వాత నాకు పనులు చాలా ఈజీగా అవుతాయి. వాటిని సింక్లోకి వేసి కడగడం కాకుండా ఇలా బయట తిన్నవి బయటే కడిగేయడం, అక్కడే పెట్టుకోవడం, కొంచెంసేపు ఎండలో ఇంట్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ టీవీ చూసుకొని ప్రశాంతంగా ఉండడం, బయట పనులంతా అయిపోతే ఇలా చాలా రిలాక్స్ అనమాట. స్కూల్ హాలిడేస్లో ఇంకా పిల్లలతో వేగడం మాత్రమేనమాట. ఇంకా వాళ్ళ దగ్గరగా ఉంటే వాళ్ళు కూడా గొడవ పడరు కదా, అలా కొంచెం ప్రశాంతత నా కోసం ఇవి మాత్రం తయారు చేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 మంత్కి 1 మంత్ 1వ తేదీ అంటే 1వ తేదీ పీరియడ్స్ వచ్చేలాగా ఇమ్యూనిటీ పవర్ అయితే వస్తుంది. ఇది నా కోసం నేను ట్రై చేసుకున్నాను కాబట్టి మళ్ళీ చేసుకుంటున్నాను. అప్పుడైతే వీడియో తీయలేదు కానీ ఇప్పుడైతే ప్రతిదాన్ని వీడియో తీననమాట. ఇంకా నేను ప్రశాంతంగా ఉన్నప్పుడే నా పనులంతా అయిపోతేనే ఇలా తొందరగా ఎప్పుడైనా బిడువు ఉంటే ఇలా తీసుకుంటాను. లేదంటే నా పనుల్లో అనమాట. ఇంకా తీసేవాళ్ళు లేకపోయినా లేదా నాకు టైర్డ్గా ఉన్నా నేను వీడియోలు అయితే తీయను. ప్రత్యేకించి నేనే ఏదో దీంట్లో ఆదాయం వస్తుందని కాదు కానీ ఓ మెమరీ లాగా ఉండిపోతుందని ఈ వీడియోస్ అంతా తీస్తున్నాను. లేకపోతే చూసిన ఇలా నాతో మాట్లాడే వాళ్ళంతా ఎలా చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు అనే వాళ్ళు కూడా ఇలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలా టైం సేవ్ చేసుకుంటూ ఉంటాను. దేనికి బానిస అవ్వకూడదు అన్నమాట. మంచికి కానీ చెడుకి కానీ ఏదానికైనా బానిస అవ్వకూడదు. వద్దనుకుంటే వదిలేసేంత మనస్తత్వం అయితే ఉండే విధంగా ఉంటే మంచిది. ఇంకా లడ్డూలకైతే ఇవంతా ప్రాసెస్ అంతా చూశారు కదా, సింపుల్గా అంతా పోయిపోయాను. హెల్దీ లడ్డూలు ఒక్కసారి తిని చూడండి. నా మాట తప్పైతే 1 మంత్ వాడి చూడండి. ట్యాబ్లెట్ కన్నా ఇవి బాగా పనిచేస్తాయి ఈ లడ్డూలు అయితే. నేనైతే మళ్ళీ చేసుకుంటాను ఇవి అయిపోతే. ఇంకా పిల్లలు ఉన్నాయి కదా, చాలా తొందరగా అయిపోతాయి. ఇది నిజమా కాదు, నిజంగా నిజమేనమాట. ఇలా మంచి లడ్డూలు బయట తినే వాటికన్నా ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా అమ్మలు మెయిన్ తినాల్సింది ఇవేనమాట. పోషక విలువలు ఉండేవి ఇవే. ఇమ్యూనిటీని, హిమోగ్లోబిన్ని పెంచేవి ఇవేనమాట. ఎముకలకు కూడా శక్తి వస్తుంది. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. తిని చూసి తర్వాత అసలు పీరియడ్స్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా వచ్చింది కాబట్టి నేను మళ్ళీ తయారు చేసుకున్నాను. నిజంగా నిజం అనమాట. ఎవరి మాటలు నమ్మను. ఇది అయితే వాస్తవం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.